దెబ్బకి జడిసి పెళ్ళికొడుకు మాయం. ఏమిటిది కావ్యా? ఈసారి మంచి సంబంధం చూస్తానులే అన్నాడు తండ్రి. ఎలాగో ఒప్పించి 1 నెల తర్వాత ఇంకొక పెళ్లిచూపులకి ఓకే చెప్పింది కావ్య. ఈసారి వాక్యూమ్ క్లీనర్ టెస్ట్లో పెళ్ళికొడుకు పాస్. ఓకేనా తల్లీ? ఎస్ నాన్నా. ఫ్యూచర్లో అతనికి బట్టతల వస్తే నాకు సంబంధం లేదు. ఆ అబ్బాయితో కావ్య పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఒకరోజు, మీ పుట్టినరోజుగా మీకు తల నేను రుద్దుతా అంటూ ప్రేమగా అంది కావ్య. వద్దు వద్దు, నాకసలే సిగ్గు కావ్యా. నా దగ్గర మీకు సిగ్గేమిటి? మీ మెత్తని జుట్టు పట్టుకోవాలని ఉంది. మ్యారేజ్ తర్వాత లైసెన్స్ వస్తుందిగా, అప్పుడు పట్టుకుందామని ఆగాను. భర్త తలరుద్ది కావ్య బయటకు వచ్చేసింది. స్నానం తర్వాత బాత్రూంలోంచి బయటకు వచ్చిన భర్తను చూసి, ఎవడ్రా నువ్వు? మా ఇంట్లోకి ఎలా వచ్చావు? నేను నీ మొగుడిని. గుర్తుపట్టలేదా? అదేంటి, ప్రభాస్ జుట్టులాగా ఉండే మీ హెయిర్ స్టైల్ కట్టప్ప జుట్టులాగా మారిందేంటి? అదా, ఫెవికాల్ వదిలేసినట్టుంది. ఫెవికోలేంటి? అదా, అది మా ఫ్రెండిచ్చిన సలహా మేరకు మా కంపెనీ ఫెవికాల్తో జుట్టు అంటించి నీ టెస్ట్లో పాసయ్యా. ఫెవికాల్ కంపెనీలో పనిచేస్తున్నారంటేనే అనుమానించాల్సింది. అయ్యో, ఇప్పుడు నేను మీ ముఖం మా ఫ్రెండ్స్కి ఎలా చెప్పేది? నిన్ను 4 సంవత్సరాల నుంచి సిన్సియర్గా లవ్ చేస్తున్నా కావ్య. నీ గురించే ఆలోచించే నా జుట్టు పోయింది. నీకోసం ఏమైనా చేస్తాను. జుట్టు లేకపోతే ఏం చెప్పు, మళ్ళీ ఫెవికాల్తో అతికించేస్తాలే. 2 రోజులు ఇద్దరి మధ్య మాటలు లేవు. ఏమండి, మీరు మీ జుట్టు కోసం ఏమీ చేయనవసరం లేదు. నేను కూడా నా జుట్టు చిన్నగా కట్ చేసేస్తాను. జుట్టు లేకపోయినా మీ మనసు ఎంత మంచిదో మీ గురించి అంతా తెలిసింది. జుట్టు ఉండి తలలోపల కపటబుద్ధులు దాచుకునేవారికంటే హెడ్ స్మూత్గా ఉంటే ఏంటి? మీ మనసులో నామీద బోలెడు ప్రేమ ఉంది, అది చాలు అంటూ గుండుపైన మెత్తటి మొట్టికా ఇచ్చింది కావ్య.